కోట్లు ఖర్చు పెట్టి పాటలు తీసేది ఆడియన్స్కు చూపించాలనే కదా. మేము ఒక్కో పాట కోసం అంత ఖర్చు చేశాం, ఇంత ఖర్చు చేశామని నిర్మాతలు గొప్పగా చెప్తుంటారు. కానీ తీరా సినిమాల్లోకి వెళ్తే ఆ పాటలే కనిపించకపోతే ఆ నిర్మాత బాధ ఎలా ఉంటుంది? ఈ మధ్య మన సినిమాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరానా పాట గురించి ముందు నుంచి గొప్పగా చెప్తున్నారు మేకర్స్. న్యూజిలాండ్లో షూటింగ్ అని, ఆ పాట కోసం 15 కోట్లకు పైగా ఖర్చు చేశామని ఇలా చాలా చెప్పారు. కానీ థియేటర్లో ఈ పాటే కనిపించలేదు. అదేంటి అని ఆడియన్స్ అడిగితే టెక్నికల్ సమస్య అంటున్నారు. ఈ లాజిక్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు. నానా హైరానా పాట కోసం ఇండియాలోనే మొదటిసారిగా ఇన్ఫ్రారెడ్ కెమెరాని వాడారు శంకర్. ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. జనవరి 14 నుంచి ఈ పాటను యాడ్ చేస్తామంటున్నారు మేకర్స్. గతేడాది దేవరలో కూడా ఇదే జరిగింది. దావూదీ పాటని ముందు సినిమాలో చూపించలేదు. లెంగ్త్ ఎక్కువైందని ఆ పాటను తీసేశారు. దేవరలో దావూదీ పాట 10 రోజుల తర్వాత సినిమాలో దర్శనమిచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాటల్ని ఆడియన్స్కి చూపించకపోతే ఎలా? ఆ మాత్రం ప్లానింగ్ లేకుండానే పాటలు షూట్ చేస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. దీనికి దర్శక నిర్మాతలు ఏం సమాధానం చెప్తారో మరి. ఆ మధ్య సర్కారు వారి పాట సినిమా కూడా ఇలాగే జరిగింది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాటలో మురారివా అనే పాటని షూట్ చేశారు. కానీ సినిమాలో ఆ పాట లేదు. విడుదలైన తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఆ పాటని యాడ్ చేశారు. కొన్నిసార్లు ఈ సాంగ్ ఎడిషన్ అనేది ప్రమోషనల్ ప్లాన్ లాగా వాడుతున్నారు. సైరాలో తమన్నా చిరుపై పాటని షూట్ చేసి ఆ తర్వాత కథకు సెట్ కావట్లేదని ఇలాగే తీసేశారు.